అవినీతి చేయనప్పుడు బీఆర్ఎస్ నేతలకి భయం ఎందుకని ప్రశ్నిస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇదే పోలీసులు గతంలో పనిచేసినప్పుడు తొత్తులుగా కనిపించలేదా అంటున్నారు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. మనతో పాటు బీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి, ఏంటి కేటీఆర్ విచారణకు సంబంధించి ఏం చెప్తారు? సమాజంలో తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరంలో జరిగినట్టు అవినీతి కానీ, ఎలక్ట్రిసిటీలో మీరు దోసుకున్న దుబారా డబ్బులు కానీ, వీటన్నిటి మీద పారదర్శకంగా విచారణ జరుగుతూ ఉన్నాయి. కేటీఆర్ ఇవాళ డైలీ సీరియల్ లాగా అంటే అలాగే ఉంటుంది. ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా విచారణ జరగాలనుకున్నప్పుడు సమయం పడుతుంది. మనమేమో పాతకాలపు రాజరిక పాలన లేము. రాజు ఆదేశించగానే తెల్లారే వాళ్ళని జైల్లో పెట్టడం అనేది. మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్నాం. ప్రతి ఎంక్వైరీ ట్రాన్స్పరెంట్గా జరగాలనుకున్నాం. కాబట్టే అది మీకు డైలీ సీరియల్లో కనబడుతూ ఉంది. రాజరిక పాలన చూపించే విధంగా మా ఒంటెత్తి పోకలు చూపించాలనుకుంటే మీరు మీ కుటుంబంతో కూడా ఇప్పటికీ జైల్లో ఉండేవారు. ఎందుకు జైల్లో లేరు? ఎంక్వైరీ పారదర్శనం జరుగుతుంది కాబట్టి అంటిల్ ప్రూవెన్ గిల్టీ వరకు మనం పనిష్మెంట్ ఇవ్వకూడదని ఉద్దేశంతో ఈ రకంగా జరుగుతూ ఉంది. అది మీకు డైలీ సీరియల్ అనిపించినా, కౌన్ బనే కరోడ్పతి అమితాబ్ షో అనిపించినా, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టానికి అందరూ కూడా లోబడే ఉండాలి. కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్లో మీరు తప్పు చేసి ఉన్నారు. ఇది ప్రజలు నమ్ముతున్న వేళ సాక్షాత్తు మీ చెల్లెలు కవిత చెప్తా ఉంది. వేరే వాళ్ళ రెండు సంవత్సరాల నుంచి కూడా వ్యక్తిగత హరణం చేస్తున్నారు, నా పరువుకు భంగం కలిగిస్తున్నారు, ప్రతిరోజు వేరే కుటుంబాల గురించి మాట్లాడుతున్న నన్ను జోడిస్తూ అనేది ఆయన. కుటుంబాల వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసింది ఎవరు? సినీ తారల యొక్క వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసింది ఎవరు? ఆ పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే సినీ తారల్ని మళ్ళీ బజార్లోకి ఈడ్చి వారు పరువు తీయదలుచుకోవాలి. నేను ఎన్ని పేర్లు బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతమైనప్పుడు కూడా మీరు అధికారాన్ని చేతిలో పెట్టుకొని వ్యాపారస్తుల్ని, రాజకీయ నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల్ని, సినీ తారల్ని, వివిధ వర్గాల వారిని ఫోన్ ట్యాపింగ్ పేరట బాధ పెట్టింది మీరు కాదా? ఇవాళ మీకు బాధ అనిపిస్తుంది, కానీ మీ నిర్వాహకం వల్ల ఎందరో మంది బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అవినీతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు నిజంగా స్వాతిముత్యం అయితే అవినీతి మార్గాలు కడుక్కొని బయటకు వచ్చి మాట్లాడండి. ఇలా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడినారు కాబట్టే ప్రజలు మిమ్మల్ని గద్దెదించినారు. అది నమ్మినారు కాబట్టే పార్లమెంట్లో మీకు 0 సీట్లు ఇచ్చినారు. అది నమ్మినారు కాబట్టి మన సర్పంచ్ ఎన్నికల్లో మీకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేకపోయినారు. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే జరగబోతూ ఉంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యం నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ జరగాలని కోరుకుంటా ఉన్నారు. పోలీసులు కూడా మీ తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు, రేవంత్ రెడ్డి తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు అనేది కేటీఆర్ కామెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరించిన తీరు పట్ల ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే తీరే అది. వారు ఏం చేస్తారు? అధికారులు ఎవరైనా చట్టంకు లోబడే పని చేయాలి. చట్టానికి అధిగమించి పనిచేస్తే వారు కూడా శిక్షార్హులు అవుతారు. అవి నీకు తెలియదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నావు కదా. ఇదే పోలీస్ అధికారులను మీరు వాడుకున్నారు కదా. మరి అప్పుడు తొత్తులుగా కనిపించని ఈ పోలీస్ అధికారులు ఇవాళ మీకు తొత్తులుగా ఎలా కనబడుతున్నారు? అంటే ఆ రోజున ఒక మాట, ఈ రోజున ఒక మాట అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కేటీఆర్ గారు, మీరు తప్పు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు, మీ కుటుంబం, మీ ప్రభుత్వం, ఆనాడు బీఎస్ ప్రభుత్వం తప్పు చేస్తుంది కాబట్టి ప్రజలు శిక్ష పడాలని కోరుకుంటా ఉన్నారు. దండుపాలెం బ్యాచ్ అని చెప్పి అవినీతికి మారుపేరుగా మీ పార్టీ మారిందనేది కేటీఆర్ వర్షం. రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే బీఆర్ఎస్ నాయకులు స్టూవర్టుపురం దొంగల కన్నా కూడా అధ్వానంగా దోచుకున్నారన్నది వాళ్ళ ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవం. అది మర్చిపోయి మీరు మాట్లాడుకుంటే ఏ పరిస్థితి పోతుంది? ఇవాళ వాస్తవంగా మాట్లాడుకోవాలంటే సర్పంచ్ ఎన్నికల్లో లొట్టబోయినటువంటి మీరు మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఈ దీపం ఆరిపోకుండా ఉండటానికి కార్తీక్ దేవుల పాట ఒకటి ఉంది కదా, ఆ పాట పాడుకునే పరిస్థితికి వచ్చినారు కేటీఆర్ గారు. కాళేశ్వరం అలాగే ఈ రేస్ కేసుకి సంబంధించిన దానిపైన డ్రామాలు ఆడారు. ఇప్పుడు ఇది ఒక కొత్తది, జస్ట్ టైంపాస్ తప్ప ఏం లేదు. ఇట్లా ఏది టైంపాస్ ఉండదండి. ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టం తన పను తను చేసుకుంటూ పోతుంది. చట్టరీత్యా ఫోన్ ట్యాపింగ్లో కానీ, ఫార్ములా ఈ కార్ రేస్లో కానీ కేటీఆర్ తప్పు చేసి ఉన్నాడు. ఇది వాస్తవము. ఏదో ఒక రోజున శిక్ష పడక తప్పదు. మీ అవినీతి అంతం అయ్యేంత వరకు కూడా, మా ప్రాణం పోయేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా మీ ఫస్ట్ ఆ 10 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి మీద ఇవాళ విచారణ జరుగుతూ ఉన్నాయి. మీరు దోషులుగా తేలినప్పుడు కదా మీరు మిగతా వారి అవినీతి గురించి మాట్లాడేది. మీరు అవినీతిలో పీకల దాకా కూరుకుపోయి 10 ఏళ్ల కాలంలో
నీళ్ళ పేరిట దోపిడీ, భూముల పేరిట దోపిడీ, అధికార దుర్వినియోగం. ఎక్కడికి వెళ్ళి వచ్చాయి మీకు ఈ ఆస్తులన్నీ? ఇవాళ లెక్కేసుకుంటే మీ ఆస్తులు లెక్క తీసుకుంటే అప్పటికి ఇప్పటికి మీ పరిస్థితి ఏంటి? ఇవాళ ఎందుకు మీకు మీ చెల్లెకి మీకు పంచాయతీ ఏంటి? ప్రజలు ఇవన్నీ గ్రహిస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చే తీర్పు నుంచి తప్పించుకోలేరు. బీజేపీ కూడా కమెంట్ చేస్తుంది, అసలు ఎందుకు టైంపాస్ లాగా చేస్తున్నారు, డైరీ సీరియల్ లాగా కొనసాగిస్తున్నారు, ఎందుకు ఇప్పుడు కేటీఆర్ పిలవాల్సి వచ్చింది, విచారణ ఎందుకు అనే దానిపైన వాళ్ళు అడుగుతారు. మీరేమంటారు? సిట్టు విచారణ ప్రారంభమై సంవత్సరం పైన అయింది. నేను దాదాపు 7-8 మాసాల క్రితం సిట్టు విచారణకు హాజరైన. నా ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండింది. మా ఆనాడు పీసీ అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండింది. మేమంతా కూడా వాంగ్మూలం ఇచ్చాము. ప్రభాకర్ రావు గారు తప్పించుకొని అమెరికాలో దాక్కున్నాడు. అందుకే కొత్త కాలయాపన అయింది. మళ్ళీ కొత్తగా సిట్ వేసి దీని మీద సిట్ అధికారులు దీని కొత్త మళ్ళీ అందరూ పిలుస్తూ ఉన్నారు. సిట్ అధికారులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా దీని మీద రిపోర్ట్ ఇవ్వలేరు. వాస్తవాలు తెలుసుకోవాలి కాబట్టి ఆనాడు ఈ ట్యాపింగ్ వ్యవహారంలో భాగస్వాములైనటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా అధికారులు అందరూ పిలిచి మాట్లాడుతూ ఉన్నారు. వారికి కూడా వాస్తవాలు తెలవాలి, నిజం బయటకు రావాలి. మీ సీఎం కూడా అందరి మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, అందరి ఫోన్ వింటారు, నాతో సహా అనేది కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఏమంటారు? అలాంటి దుస్థితి మాకు అవసరం లేదు. టెలిగ్రాఫిక్ చట్టాన్ని పరిపూర్ణంగా గౌరవించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి నీచమైన కార్యక్రమాన్ని పాల్పడము. సో మొత్తానికైతే మీ అవినీతిని బయటపెట్టేంతవరకు కూడా ఇది కొనసాగుతూనే ఉంది. డైలీ సీరియల్ అయినా కానీ ప్రతిదీ కూడా మైన్యూట్గా చెక్ చేయడం కోసం మాత్రమే విచారణ సాగుతుందని చెప్పాడు పీసీ ప్రెసిడెంట్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా రాజు, అశోక్, TV9 హైదరాబాద్.